నీ గురిని, గమ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఒక నిష్ఫలమైన పాత్రగా నిన్ను మార్చేది ఆకర్షణ. మనల్ని పాడు చేసేది ఆకర్షణ. దెలీలా దగ్గర ఒక శరీరాన్నో అందాన్నో కాదు శాంసన్ చూసింది. దెలీలా దగ్గర శాంసన్ వాస్తవంగా తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, అయిన వాళ్ళకు దూరం అయ్యాడు, ఒంటరి బ్రతుకుతున్నాడు. ఫిలిస్తీన్లు గదిలించుకోవటం, కొట్లాట పెట్టుకోవటం, వాళ్ళని అయినం చేయటం, ఎటో ఒకటి పారిపోవటం, ఏడో చోట దాగటం. ఎటుపోయి కూడా ఈమె దగ్గరకు వచ్చి చేరుతున్నాడు. ఈమె అతను లాలనా పాలన అంటే ఏ స్థాయిలో అతన్ని మభ్యపెట్టిందంటే, ఎంత ఆదరించిందంటే ఒడిలో తలబెట్టి పండుకునేంత స్థాయిలో. పసిబిడ్డ తల్లి ఒళ్ళో తలబెట్టినట్టు దెలీలా ఒళ్ళో శాంసన్ తలబెట్టాడు. అంటే ఆమె మాటలు, ఆమె ఆదరించిన తీరు, ఇక ఏ రేంజ్కి వెళ్ళాడంటే సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఆమె శరీరం కాదు, అందం కాదు, దాని బొంద కాదు, కానీ ఇక ఈ మనిషి నా హృదయంలో ఎవరైనా ఉన్నారంటే ఈ అమ్మాయి. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి. ఇక అమ్మాయి లేకపోతే మన లైఫ్ లేదు, అంతే, కథం. అరే మరి దేవుడు ఓకే, దేవుడు సెకండ్ పార్ట్. ముందైతే అమ్మాయి అసలు మన వల్ల కావట్లా. ఇక మనిషి ఏగాడి దేవుని కార్యాలు పక్కన పెట్టి ముందు ఎడిపోయి వచ్చి కూడా ముందు దెలీలా ఉందా? దెలీలా ఏడుంది? దెలీలా. దేయానికి మొదటి రక్షణ దేనే, దెలీలాకి మొదటి రక్షణ కూడా దే. ఇక ఇదే వెతుకులాట్లో ఉన్నాడు మనోడు ఎడిపోయి వచ్చి కూడా. ఆ మనిషి సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద వచ్చి పడుతున్నారన్నా కూడా, నా వెంట్రుకలు ఇలాగా జడలలితే నేను శక్తిహీనుని అయిపోతానంటే చక్కగా కూర్చొని నైట్ అంతా మేలుకొని జడలేసి మరీ బుక్ చేస్తుంది. వాటికి మేకు కొడితే నాగిపోతానంటే ఆ మేకు తెప్పించి కొడుతుంది. ఫలానా తాళ్ళతో నన్ను బంధిస్తే నేను బందీ అయిపోతానంటే ఆ తాళ్ళు తెప్పిస్తుంది. ఏ చెబితే చేస్తుంది. అర్థం కావద్దు. ఆహా, ఏం నమ్మాడో తెలుసా? అది నన్ను ఎందుకు అబ్బా చెబితే పిచ్చి మనం అంటే దానికి ఇటు బొంద అంటే సంసోన్ అంటలా. నేను ఒక్కొక్కడు బుక్ అవుతారు కదా, వాళ్ళకి చెబుతున్నాను. ఆల్రెడీ బుక్ అయ్యారు కొంతమంది అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నారు. అంటే ప్రాణం అస్సలు అబ్బే. అతను నన్ను ఎంత ప్రేమిస్తాడో తెలుసా అక్క నీకు? పిచ్చక్క నేనంటే నీ పుచ్చ బగిలి దాగు అనుకుంటాడు. పిచ్చి కాదు, నీ పిచ్చి వదిలిస్తాడు ఆగు. ఇట్లాంటి ఎన్ని చరిత్రలు. అంటే లాలన మాటలకి, తీయని మాటలకి, ఒక గిల్టు నగ కోసం ఒక వీర యోధురాలు ఇదైపోయినట్టు గిల్టు నగల కోసం, బలహీనమైన పాత్రల కోసం బలవంతులు బలైపోయిన జీవితాలు ఎన్నో. గురి పోగొట్టుకున్నారు, గమ్యం పోగొట్టుకున్నారు. ఏ పనికి దేవుడు పిలిచాడో, ఏ విజయాలు సాధించాలని దేవుడు అభిషేకించి మాతృగర్భంలో ఏర్పరచుకొని, సంసోను నువ్వు వీరుడివి, నువ్వు యోధుడివి, నువ్వు కారణ జన్ముడివి, నువ్వు రక్షకుడివి, నీ మీద పెద్ద ప్లాన్ ఉంది, ప్రణాళిక. శత్రు వినాశకుడివి నువ్వు. ఎవడికి ఇవ్వని ప్రత్యేకమైన బలము, శక్తి, అభిషేకము నీకు ఇచ్చున్నాను నేను. నీకు తెలియదు, జాగ్రత్త. నువ్వు ఓ స్త్రీ, దేవుడు నీతో అన్నాడు, నా కుమారి నువ్వు అందరి వంటి దానివి కాదు, దద్దమ్మలాగా అయిపోతున్నావు. నువ్వు అందరి వంటి దానివి కాదు. ప్రత్యేకమైన పవర్ ఇచ్చాను నీకు, నేను ప్రత్యేకమైన శక్తి ఇచ్చాను. నీ జన్మ వెనక ఒక కారణం ఉంది నాకు. నిష్ప్రయోజకురాల్లాగా ఆలోచిస్తున్నావు, క్షణికమైన వాటి కోసం పరుగులెత్తుతున్నావు, నీ గురిని కోల్పోతున్నావు, నీ లక్ష్యాన్ని కోల్పోతున్నావు, ఐహిక విచారాల మోజులో పడి గిల్టు నగల కోసం నీకు ఇచ్చిన విలువైన కాలాన్ని, జ్ఞానాన్ని, అభిషేకాన్ని కోల్పోయి వ్యర్థురాల్లాగున్నావు. నా కుమారుడా, ఎందుకు అలా అయిపోతున్నావు? గిల్టు నగల కోసం ఎందుకు బెండ్ అవుతున్నావు? శాంసన్ హృదయంలో దెలీలా మీద నమ్మకం ఏంటంటే, దెలీలా తనను ఎంతో ప్రేమించిద్ది, తనను ఎంతో ఆదరించిద్ది, తనను ఊరడించే మాటలు అమ్మాయి దగ్గర దొరుకుతాయి, తనను అంత తేలిగ్గా అప్పజెప్పదు, తన ప్రాణం అవసరమైతే నా ప్రాణానికి అడ్డుగా వేసిద్ది, మొదలైన నమ్మకాలు. ఎంత అంటే దెలీలా అతన్ని విసిగిస్తే, ఏమంది, నా దగ్గర రావాకు, నువ్వు ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి, నువ్వు రావద్దు, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళు, నీ చావేదో నువ్వు చావు, ఎందుకు నన్ను ఇన్నిసార్లు మోసం చేశావు, నువ్వు నీ బలం ఏందో ఎక్కడుందో చెప్పు అంటే, నా దగ్గర దాస్తావా, నా దగ్గర దాచిపెడతావా?
నా సమస్తము నీకు అర్పించాను కదా, సమస్తము నీవనుకున్నాను కదా, నన్ను మోసం చేస్తావా? ఎన్నిసార్లు బకరాన్ చేస్తావా నన్ను? వద్దు, నీ మాయమాటలు ఇంకా చెప్పొద్దు, రావద్దు నా దగ్గరికి. అర్థం చేసుకో, చెప్పేది కాదు, ఇగో అర్థం చేసుకో చెప్పేది. అంటే నాకు కూడా చెప్పకూడదా? నా దగ్గర కూడా దాపరేకమా? అంటే నమ్మకం లేదా? నేను ఈ ప్రాణం తీస్తానా? నేను శత్రువులకు అప్పచెప్తానా? అది తెలుసుకునేది కాదు. అసలు నాకు ఇవన్నీ వద్దు, నువ్వు రావద్దు. నువ్వు వస్తే మాత్రం నేను బ్రతకను, నువ్వు రావద్దు. నువ్వు అంటే ఏంటి? అంతే, నువ్వు మళ్ళీ వచ్చావంటే చచ్చిపోతున్నా, శవాన్ని చూస్తావు నువ్వు. ఇట్లాంటి డైలాగులు వాడింది. అందుకు నువ్వు చచ్చేది ఎందుకు? నేనే చేస్తా. ప్రాణము విసిగి ఏం కోరాడని ఉంది. తను చావు అనే పదం తీసుకొచ్చాడంటే ముందు ఎవరు తెచ్చి ఉండాలి? ఆ మాట ఎవరు తెచ్చి ఉండాలి? నువ్వు వస్తే నేను చేస్తానంటే నువ్వు చావటం ఎందుకు, నేనే చేస్తాను అంటాడు కదా జంటు. ఏమయ్యా, ఆ మాత్రం అర్థం కదా? తలకాయ ఓపరా మరి. దేవునికి స్తోత్రం. హలో, మనోడు ఊపాడు తలకాయ, నువ్వు చావటం ఎందుకు, నేనే చేస్తానని. నా దేవుడిచ్చిన అభిషేక బలవంతా నా జుట్టులో ఉంది. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. ఆ కత్తితో నా తల మీద ఉన్న వెంట్రుకలన్నీ క్షౌరం చేస్తే శక్తిహీనుడిని అయిపోతాను, ఇక నాకు అభిషేకం ఉండదు అన్నాడు. ఇదైనా నిజమేనా? ఇది కూడా వంచనేనంటే ఈ చావుకు తెగబడే చెప్తున్నాను. ఇంకా అబద్ధం ఏంటి? నీ మీద ఒట్టు, నమ్ము. ఎవరి మీద ఒట్టేయమంటే చెప్పేస్తాను. అంత చిరాకు ఎందుకు? ఈ మాట కోసమే కదా ఇంతసేపు అడిగింది. ఏం లేదు, ఇక రా. చిన్నగా దగ్గరగా తీసుకొని ఇంకా బొబ్బో జోలాలి లాలి జోలాలి ఓ శుభ్రంగా బొబ్బ పెట్టి అయ్యనే గిల్టున్నగా, నమ్మకస్తురాలుగా ఉండి నయ వంచకురాలుగా మారిన గిల్టున్నగా, నమ్మకస్తురాలుగా ఉండి అప్పచెప్పిన గిల్టున్నగా, నమ్మకంగా ఉండి అభిషిక్తుడిని ప్రాణంతో ఆడుకున్న గిల్టున్నగా, చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఎప్పుడైతే గుండు గీయబడి అభిషేకం కోల్పోయి శత్రువులు వచ్చి పట్టుకున్నారో, గుండు గీసేసిన తర్వాత సంసోను, ఫిలిస్తీన్లు సర్దారులు నీ మీదకి వచ్చారు, వాళ్ళు నేను పట్టుకోబోతున్నారంటే నన్ను పట్టిన దేవుడు అన్నాడు. ఏముంది? గుండు ఏం లేదాడ. చూసి ఢిల్లీలోకి వెళ్ళి చూశాడు, నిలబడింది. ఏం చేశావు అన్నాడు. నాకేం తెలుసు, అలా చేయకపోతే నన్ను చంపుతాం అన్నారు, అందుకని నేను గుండు గీసేశాను. ఢిల్లీలా ఎంత పని చేశావు, నిన్ను నమ్మాను, ఇంత నయవంచన చేస్తావా? నన్ను ఏం చేయమంటూ, నీకోసం నేను చచ్చేదయింది. మరి చస్తానన్నావుగా, అంటే చస్తాడయింది. అవసరమైతే నిన్ను చంపి బతకాలి నేను, అంతేగాని నేనెట్ట చేస్తాను? దుర్మార్గురాల, నన్ను మోసం చేశావు కదా. మోసం అనేది నమ్మకం మీద జరిగింది శాంసన్, పదా. అప్పుడు ఏమై ఉంటుంది? తన మనసు సంఖ్యలలో బందీ అయిపోతున్నప్పుడు ఎలా ఆలోచించుకుని ఉంటాడు? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి సంసోను, ప్రేమ పేరుతో మోసపోతే ఇక గుండె సంసోను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అనే పాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ. నిజంగా అంతే, గాయమైపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరో, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అయ్యయ్యయ్యయ్యో, ఆయన్ని వదిలిపెట్టి, ఆ ప్రేమామూర్తిని వదిలిపెట్టి, ఈ కపట ప్రేమలు, మాయ ప్రేమలు, వంచన ప్రేమలు, అల్ప ప్రేమలు, గిల్టు నగల కోసం నా బంగారాన్ని వదులుకున్నా నా దేవా, అయ్యో దేవా అన్నప్పుడు తిరిగాడు దేవునికి వెళ్ళి. మనుషులు మారినా నువ్వు మారవు, మనుషులు వీడినా ఏడుస్తున్నాడు. ఎంత తప్పు చేశాను, నీవు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేశాను. ఏ శత్రువుల వినాశకుండా ఉండాలని నువ్వు నన్ను ఆశించి నియమించావో, ఆ శత్రువుల చేతికి ఈరోజు బానిసనయ్యాను దేవా. కొడుతున్నారు,
ఎందుకంటే ఇప్పుడు ఇక విడజిమ్మటానికి వాళ్ళను చంపేయటానికి లేదు బలం. యెహోవా ఆత్మ తనను విడిచినన్న సంగతి సంసోను ఫస్ట్ ఎరగలేదు, తర్వాత అర్థమైపోయింది. ఇక తను నిస్సత్తు అయిపోయింది, బలహీనుడైపోయాడు. శక్తి లేదు ఇక. కొడుతున్నారు, తిడుతున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు. ఎంత తప్పు చేశాడో తనకు అర్థమైపోయింది. అయ్యా, ఎందుకు ఇలాగ అయిపోయాను దేవా, నిన్ను నిర్లక్ష్యం చేశా, నువ్వు ఇచ్చిన పిలుపును నిర్లక్ష్యం చేశా, నీ బలాన్ని నిర్లక్ష్యం చేశా, నా బలం అనుకుని అతిశయించా, బాధ్యతను మరచి అల్పకాల సుఖాల కోసం, అల్పమైన ప్రేమల కోసం మాయ మాట నమ్మి ఈ గతి బట్ట. నాకిది న్యాయమే. ఏడుస్తున్నాడు దేవుడిని తలుచుకొని. నువ్వు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేసి శత్రువులను నాశనం చేయాల్సిన శత్రువుల చేతికి చిక్కి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ప్రభా. ఏడవటం మొదలు పెట్టాడు. ఏడ్చి ఇక దేవుడిని అడుగుతున్నాడు. కళ్ళు తీసేశారు. ఎందుకంటే కళ్ళు ఉంటే, ఒకవేళ వానికి మళ్ళా బలం వచ్చినా, కళ్ళు ఉంటే మనల్ని ఆడుకుంటాడు. కళ్ళు లేకపోతే మనల్ని ఏం చేస్తాడు? కాబట్టి ముందు అర్జెంటుగా కళ్ళు తీసేసాడు. అంటే కళ్ళు తీసేశాడు. దృష్టి కోల్పోయాడు. తన స్థితిని, తన పరిస్థితిని అంచనా వేసే దృష్టి కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు ఇలాంటి ఆకర్షణలలో చిక్కి గురి వైపు, గమ్యం వైపు, సాధించాల్సిన వాటి వైపు చూడకుండా నీ కళ్ళు పీకేస్తాడు సాతాను. నీ కళ్ళే ఉంటాయి, దృష్టి మారిపోయింది, నీ ఆలోచన మారిపోయింది, నీ ఐడియాలజీ మారిపోయింది, నీ కళ్ళు పనిచేయవు. శాంసన్కి అదే గతి పట్టినప్పుడు సంసోన్ ఏం చేశాడో తెలుసా? దేవుని వైపు మళ్ళుకున్నాడు. ఏమడిగాడు తెలుసా? పడిపోయిన వారి మీద కూడా కృప చూపే దేవా. సిగ్గొచ్చింది, ఎక్కడ తేడా పడ్డాను అర్థమైంది. దేవా, నేను శత్రువుల చేతికి చిక్కి జుట్టు కోల్పోయి బలహీనుడయ్యాను, కానీ నా దేవుడు అయిన నీవెప్పుడు బలహీనుడవు కావు. హల్లెలూయా. నా రెండు కళ్ళు కోల్పోయి నేను గుడ్డివాణ్ణయ్యాను, కానీ నా దేవా నీ కళ్ళు చూస్తానే ఉన్నాయి. నీ కళ్ళు చూస్తానే ఉన్నాయి. ఇదిగో ఈ చివరి ఘట్టంలో, ఈ చరమ దశలో నాకు కర్తవ్యం బోధపడింది. శత్రువుల దగ్గరికి ఇప్పుడు నేను చేరాను. ఛాన్స్ వచ్చింది. అంతకుముందు కొన్ని వంకలు చూపించి వాళ్ళని హతం చేశాను. ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది. నీవు నన్ను పిలిచిన పిలుపు నేను నెరవేర్చినట్లు, గుడ్డితనంతో నేను చేసిన నిర్లక్ష్యతను తిరిగి సరిచేసుకున్నట్లు, నేను బలహీనుడైనాను, కానీ నీవు బలవంతుడు. నా కళ్ళు పనిచేయట్లే, కానీ నీ కళ్ళు పనిచేస్తున్నాయి. దేవా, ఇక నీ బలమే నా బలం, నీ కళ్ళే నా కళ్ళు. నువ్వు చూడు, నేను కొడతాను. నువ్వు చూడు, నేను యుద్ధం చేస్తాను. నువ్వు చూడు, నేను పోరాడతాను. ఒక్క ఛాన్స్. నా పని అయిపోయింది. ఒక్కటే ఛాన్స్. నే కను మూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. ఆత్మ ఘోష అది. నా అనుకుని నమ్మినది నన్ను వంచి నా ప్రాణాన్ని అప్పచెప్పింది. దేవా, నా పూర్వశక్తి నాకు ఇవ్వవా. ఆమె అప్పచెబితే శాంసన్ బలాన్ని తొలగించడానికి గుండు గీయించి, జుట్టు కత్తిరించి అతన్ని బలహీనుణ్ణి చేస్తే, కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? శాంసన్కు మళ్ళా పూర్వపు బలాన్ని ఇచ్చాడు. కదిలాడు. శాంసన్ ఆర్తధ్వని ఆలకించాడు. ఆ చివరి ఘట్టంలో కర్తవ్యాన్ని గుర్తుపట్టి తన గురిని మళ్ళా రీచ్ అవ్వడానికి తేరుకొని చూసి తలంపుల్లో చూశాడు. కళ్ళు పనిచేయట్లా. లక్ష్యం ఏంటి? శత్రు వినాశనం. ఓ, నా జన్మ కారణం అది. దేవా, నెరవేరుస్తాను ఛాన్స్ అంటే అవకాశం ఇస్తే ఆ ఒక్కరోజు తన జీవితకాలం మొత్తంలో జరిగించినటువంటి శత్రు వినాశనాన్ని పోల్చుకుంటే తన అంత్య దశలో జరిగించినటువంటి కార్యం ఎక్కువ అని రాయబడి ఉంది. ఎక్కువ. ప్రియులారా, గిల్టు నగల కోసం, క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను మీలో ఉండునేమని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. క్షణికమైన వాటి కోసం లక్ష్యాలు వదిలిపెట్టి, గురి వదిలిపెట్టి, గమ్యం వదిలిపెట్టి మధ్యలో వస్తారు. ఫ్యామిలీ వస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, రకరకాల ఆకర్షణలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, డబ్బు వచ్చిద్ది, ఘనత వచ్చిద్ది,
గుర్తింపులు వస్తాయి. వాటి మీద వెంపర్లాట పెంచుకొని, వాటి మీద వ్యామోహం పెంచుకొని గురిని, గమ్యాన్ని, లక్ష్యాన్ని, దేవుడిచ్చిన బాధ్యతని విస్మరిస్తే ఎంత నష్టం, ఎంత నష్టం. పిల్లరా, ఎప్పుడైతే లక్ష్యాలు ఏర్పరచుకున్నామో, కొన్ని గోల్స్ ఏర్పరచుకున్నామో, అప్పుడే మెంటల్గా తీర్మానం చేయాలి, కొన్నిటిని నేను విడిచిపెట్టాల్సి వచ్చింది, దానికి నేను సిద్ధపడి ఉండాలి అనే తీర్మానాన్ని చేసుకొని ఉండాలి.